అందరికీ నమస్కారం అండి. పులావ్ ఈ పేరు వింటేనే చాలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపిస్తుందండి. అందులోని చికెన్ మటన్ పులావ్ అంటే ఇంకా నోట్లో నీళ్లు ఊరుతూనే ఉంటాయి. అయితే ఎక్కువ మంది మటన్ పులావ్ అంటే వండడం కాస్త శ్రమతోనూ ఎక్కువ టైము పడుతుంది అనుకుంటారు. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో చికెన్ పులావ్ కంటే కూడా ఈజీగా మటన్ పులావ్ని ప్రిపేర్ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక అర కేజీ శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కొట్టించుకున్న మటన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో ఒక ఫుల్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక అరచెక్క నిమ్మరసం, రెండు బిర్యానీ ఆకులు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక 6 లవంగాలు, 2 నల్ల యాలకులు, ఒక 3 మామూలుగా మన రోజువారీ వాడుకునే యాలకులు, జాజికాయ ముక్కలు ఒక చిన్న ముక్కలు చేసుకున్నవి, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూను నిండుగా ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర సోంపు కలిపి చేసుకున్న పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, వేసి మటన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక 4 సెకండ్ల పాటు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన మటన్ మీద మూత పెట్టి ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకుంటానికి పక్కన పెట్టుకుందాం. ఇది కావాలనుకుంటే రాత్రి కూడా కలిపి ఉంచేసుకోవచ్చండి. 2 గంటలు దగ్గర అవుతున్నప్పుడు ఒక ½ కేజీ బాస్మతి రైస్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి సరిపడినంత నీరు పోసి ఒక 30 నిమిషాల పాటు నానపెట్టుకుందాం. 2 గంటలు బాగా మ్యారినేట్ అయిన మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా కలిపానండి. ఇలా కలిపిన దానిలో ఒక గ్లాసు నీళ్లు వేసుకుందామండి. వేసిన నీళ్ళన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం స్పైసీనెస్ పెంచుకుంటానికి ఒక 6 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. 10 నిమిషాల తర్వాత కుక్కర్ చల్లారిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే 90% మటన్ బాగా ఉడికిపోయింది. దాన్ని ఇప్పుడు పక్క నుంచి స్టవ్ మీద ఒక మందపాటి బిర్యానీ గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా తరుక్కున్నవి వేసుకుని మంచి రంగులోకి మారే వరకు ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. బాగా ఉల్లిపాయ ముక్కలు కలర్ మారి మెత్తగా అయిన దానిలో తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ అంతా లో చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. 2 నిమిషాలకి ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు మంచి బాగా మగ్గి దగ్గరగా అయిపోయిందండి. దానిలో ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడికించిన మటన్ అంతా వేసేసుకుందాం.
ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన స్లైసుల్లా చేసుకున్న టమాటాలు ఒక 2 వేసి అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేయించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. అడుగంటకుండా ఉండటానికి ఒక హాఫ్ గ్లాస్ నీరు పోసి మూత పెట్టి ఒక 4 నిమిషాల సేపు నూనె పైకి తేలే వరకు ఉడికించుకుందామండి. 4 నిమిషాల తర్వాత వేసిన మసాలాలన్నీ బాగా కలిసి మంచి వాసనతో నూనెంతా పైకి తేలుతున్న ఈ మటన్ కూరలో మరొకసారి బాగా కలుపుకొని 2 గ్లాసులు బియ్యానికి 3.25 గ్లాసులు వేడి నీరు పోసుకుని ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుందామండి. ఇలా మరుగుతున్న నీటిలో నీరంతా తీసేసిన బాస్మతి రైస్ను వేసుకుని స్లోగా షఫిల్ చేసుకుందామండి బియ్యం విరగకుండా ఉండటానికి. కొత్తగా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి. పక్కనే ఉన్న చిన్న బెల్లను ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలో కొత్త అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కూడా చెక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అంతా మీడియం చేసుకున్న దాన్ని మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఒక 95% వరకు ఉడికిపోయిన పలావులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలానే సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా కేవడా ఎసెన్స్ వేసి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే గుమగుమలాడుతున్న వైట్ మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఎవరు చెప్పారండి పులావ్ అంటే కష్టమని? చాలా ఈజీగా చేసుకునే నేను చేసే ప్రాసెస్లో చేసిన పులావ్ తప్పకుండా చేసి రుచి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా తయారు చేసి రుచి చూడండి.